అన్న ఇప్పుడే దేవర చూసినామన్నా దేవర చూసినామన్నా ఏముందన్నా దేవర మొత్తం అంగామా ఎంత అడావిడి ఉందన్నా తుమ్ములు వేసిపోయిందన్నా కొరటాల శివకు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి స్టోరీ మాత్రం ఎన్టీఆర్కి మాత్రం కొత్తగా తీసుకొచ్చిన స్టోరీ ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిండు ఇట్లాంటి స్టోరీ ఎన్టీఆర్కి ఎప్పుడు చూడలేము ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చిండు అంటే ఇప్పటిదాకా మనం చూసినాం కానీ ఈ స్టోరీలో ఒక డిఫరెంట్గా అంటే ఒక తండ్రి క్యారెక్టర్ అలాగ ఉంటుంది ఒక కొడుకు క్యారెక్టర్ అలాగ ఉంటుంది అంటే మన ఎన్టీఆర్ తీసుకున్నా కూడా మనం ఒక ఆది తీసుకోండి ఒక సింహాద్రి తీసుకోండి ఒక క్యారెక్టర్ ఎలా చేస్తాడో ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాడు అంటే ఒక డ్యాన్స్ మాత్రం చాలా బాగుందన్న అంటే ఎక్కడ డ్యాన్స్ తగ్గకుండా ఎన్టీఆర్ మాత్రం డ్యాన్స్ మాత్రం దుమ్ము లేపేసినా ఏం చేసినా ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ సెకండ్ పార్ట్ ఉంటుంది చుట్టమల్లి సాంగ్ ఆ పాట మీద సాంగ్ బాగా చేసిండు మళ్ళీ వచ్చి సైఫ్ అలీ ఖాన్ది సాంగ్ సైఫ్ అలీ ఖాన్ది యాక్టింగ్ మన ఎన్టీఆర్ది కాంబినేషన్ ఫైట్స్ కానీ అవి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కొత్తగా ఉన్నాయి ఎంతవరకు మనం ఫైట్స్ చూడలేము ఒక పడమ మీద ఫైట్లు ఒక చెరువుల ఫైట్లు ఒక తాడు కట్టుకొని ఎక్కడము అలాంటి సీన్స్ బాగున్నాయి ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి ఒక డిఫరెంట్గా ఉన్నాయి అంటే మనకు చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది మంచి సినిమా అనొచ్చు ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఇలాంటి సినిమా మిస్ కావద్దు అందరూ మరీ చూడండి బ్లాక్ బస్టర్ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ని ఒక అరాచకం ఓచుకోత ఎన్ని అనుకున్నా సరే అంతా ఫస్ట్ హాఫ్ వరకే సెకండ్ హాఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటుంది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్గా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ అదే అయిపోయి మళ్ళీ అదే కేకల విజువల్స్తో మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్లో లెక్కుతుంది అన్నమాట సినిమా సో ఓవరాల్గా ఏదైనా అదే అంటున్నా క్లైమాక్స్ గా మన బాహుబలి 1 లో మనం ఎంత ఎవరు చంపారని తర్వాత బయటకు వస్తాం కదా అంతే సస్పెన్స్ తో మనం ఈ సినిమా కూడా బయటకు వస్తాం ఖచ్చితంగా బాహుబలి కట్టప్ప ఎవరనేది ఇందులో ఇంకా తెలియదు అన్నమాట సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు కొరటాల శివ గారు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా బట్ అవి చూసి ఏంటి ఎక్కువ వాగుతుండేమో అనిపించింది కానీ కొరటాల శివ చాలా అంటే చాలా కష్టపడ్డాడు అలాగే అంతే ఎక్కువగా మన అనిరుద్ధ్ కూడా చాలా కష్టపడి బీజిఎం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట సో అనిరుద్ధ్ అండ్ కొరటాల శివ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు ఇంకా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాసులు నరుగుడు అయితే ఓచుకోదు అనమాట ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే ఒక రికార్డు బలపడి 7వ హిట్ అలాగే రాజమౌళి రికార్డుని బద్దలు కొట్టిన ఖచ్చితంగా 1000 కోట్ల సినిమాని ఖచ్చితంగా చెప్పొచ్చు సినిమా అయితే అన్న జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉందన్న నిజంగా చెప్తున్నాను జాహ్నవి కపూర్ న్యాయం జరగలేదు బట్ సినిమా అంతా కూడా సాయిఫ్ అలీ ఖాన్ మన శ్రీకాంత్ గారు అండ్ మన ఎన్టీఆర్ గారి సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల్ల పాట కోసమే జాహ్నవి కపూర్ని పెట్టినట్టు అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తుంది అదంతా కూడా జాహ్నవి కపూర్ కోసం మాట్లాడుకున్న ఇందులో హీరోలు 3 హీరోలు అన్న కొరటాల శివ అనిరుద్ధ్ ఎన్టీఆర్ అన్న సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ 6 సంవత్సరాల తర్వాత మా అన్న సినిమా ఎన్టీఆర్ సినిమా వచ్చింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా అద్భుతమైన సినిమా అయితే మాకు చూడడం జరిగింది ఇంటర్వ్యూల సీను లాస్ట్ వచ్చేసి మన క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా చెప్పవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్కి అయితే కాంగ్రెట్ చెప్తాం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించపరిచాడు బట్టి అదేవిధంగా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత కోత మోత దేవర జాతరలాగా ఉంది సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది రాజమౌళి గారు ఉన్నటువంటి ఒక మైనస్ అంటే రాజమౌళి గారితో సినిమా తీస్తే ప్రతి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతున్నారు ఇక్కడ కూడా అన్ని బాతలు కొట్టేసాడు ఎక్స్ట్రాడినరీ సినిమా అయితే మా వాడు ఏలెట్టడానికి రాలేదు సినిమాను ఏలేయడానికి వచ్చాడు నిజం చెప్తున్నాడు ఏలెట్టడానికి రాలేదు ఏలేయడానికి వచ్చాడు సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా జాహ్నవి గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ మన పార్ట్ 1కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు పార్ట్ 2కి అయితే ఇంకా చాలా ఉంది చెప్పి తీసుకొడతాను అలా అన్నవాడు ఎవడన్నా సరే ఎదవా పనికిమాలి పోరంబోకు చవటగడే నా ముందుకు వచ్చి చెప్పను 2 తన్నేస్తాను సినిమా బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు నేను నిజంగా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది ఒకసారి అంటే నా ఉద్దేశం ఏంటంటే 1 గంటకి ఎవడన్నా సినిమా చూస్తుండొచ్చు 1 గంట సినిమా చూసినట్టు ఎలా ఉంటుందంటే నిద్రపోవడం తప్ప రెండోది ఏముండదు అది ఎంత పోటీ సినిమా అక్కడికి అలాంటి ఎదవల్ని 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో సినిమా చూడమని మరొకసారి అప్పుడు తెలుస్తుంది సినిమా అయితే చాలా బాగుంది ఎవడన్నా సినిమా బాగాలేదు చెప్పి తీసుకుంటాను అవసరం అయితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా పర్లేదు ఒక 10 రోజులు అన్నయ్య కోసం పోలీస్ స్టేషన్లో ఉంటాను ఏం ప్రాబ్లం లేదు ఎన్టీఆర్ గారు హీరో అయితే మేము అభిమానులు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి అయితే మేము కార్యకర్తలు ఎన్టీఆర్ దేవుడు అయితే మేము భక్తులం ఎన్టీఆర్ అన్న అయితే మేము తమ్ముళ్ళం సినిమా జాతర దేవర జాతర నడుస్తుంది చాలా బాగుందన్న అనిరుద్ధ్ తెలుగులో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ మళ్ళీ ఒకసారి ఇంక ఇవ్వలేడు ఒకవేళ మనకి తమిళ ఇచ్చుకుంటే అన్న సూపర్ ఎన్టీఆర్ డ్యాన్స్ కోసం ఎవరు నడుతున్నా అక్కడ ఎన్టీఆర్ చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ లో మాస్ లుక్ లో పర్ఫార్మెన్స్ లుక్ నాకు 2 నచ్చాయి అన్న లేదు 2 నచ్చాయి ఎందుకంటే
దేవరాకి మనం భయపడ్డాం, వరాకు వచ్చేసి మనం భయాన్ని పరిచయం చేస్తాడు. కాబట్టి ఫస్ట్ హాఫ్లోని సెకండ్ హాఫ్లో అంతా కంక్లూడ్గా ఏం లేదు. చాలా అద్భుతమైన సినిమా తీసుకున్నాడు. కొరటాల శివ గారు కంగ్రాచులేషన్. ఎంటర్ ద హోల్ టీమ్, దేవరా టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తాం. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే తక్కువ లేదు. ఎవడన్నా సినిమా బాగలేదంటే నేనైతే చెప్పి తీసుకొడతాను, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాను. నిర్మోగం అంటే ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై దేవరా. సమాధానం అలాగే చెప్పొద్ది. అది ర్యాంప్ అన్న సినిమా మాత్రం అన్న ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా కాదు ఏ సినిమా అయితే 100-200% అంతే. ఇంకా దేవరా 2 రావాలి, థియేటర్ పగిలిపోవాలి అంతే. రాజమౌళి తర్వాత అది ఫేక్ అన్నది. రాజమౌళి కొరటాల శివే ఎవరి సినిమా వాడుకుంటది. ఆల్ టైమ్ హిట్ అంటే దేవరా 2. అంటే డ్యూయల్ రోల్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారు? దేవరా 140 minutes అల్టిమేట్ అన్న. ఈ 40 minutes చూసిన తర్వాత దేవరా 2 కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువ ఎదురు చూస్తారు ఎవరైనా సరే. అల్టిమేట్ అన్న, అల్టిమేట్. అది సెకండ్ హాఫ్ లో మనకు తెలుస్తుంది. హైలైట్స్ అల్టిమేట్ అన్న, ఆల్ టైమ్ హిట్ అన్న అంతే. ఇంకా 40 minutes అన్న, సినిమా మొత్తం హైలైట్ అన్న. 2 hours మూవీ ఒకటైతే లాస్ట్ 40 minutes మూవీ అల్టిమేట్. అది అల్టిమేట్ అది సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు వరకు అయితే నార్మల్. సెకండ్ హాఫ్ నెక్స్ట్ పార్ట్ 2 లో వాళ్ళిద్దరికి ఉండేది అసలు నీకు ర్యాంప్ అన్న. థ్యాంక్ యూ. అల్టిమేట్ సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఫియర్ అంతే, ఫియర్. ప్రిపేర్ అయ్యి రండి. అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, అదర్స్. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సినిమా బాగుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇక్కడ నుంచి సముద్రాలన్నీ ఎర్రగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం కన్నా ఎర్రగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అరిపించాడు. నిజంగా దేవరా భయపెట్టాడు. రివీల్ చేయొచ్చా సినిమాని? ఓకే, కొడుకు క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ మాత్రం దేవరా భయపెట్టాడు. భయపడాల్సిందే. థ్యాంక్ యూ. ఓవరాల్గా నేను 100కి 80 మార్కులు వేస్తాను సినిమాకి. యాక్షన్ పీక్స్, ఆమె డ్రామా ఇంకా పీక్స్. సెట్ మస్తు ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ క్లైమాక్స్ కేక్ సేమ్ హైలైట్స్ ఏమనే భయ మూవీలో. అన్ని ఫైట్స్ ఆర్ అన్ని ఫైట్స్ సూపర్. అదైతే యాక్చువల్లీ ట్విస్ట్ అయితే బాగుంది చాలా లాస్ట్ కి. సూపర్ వచ్చింది. అది పీక్స్ అన్న, వచ్చింది అయితే చాలా ఎక్కువ. అది ఎన్టీఆర్ డాన్స్ ఎక్కువ లేకుండా తింటా జాన్వీ పాపతోటి. సైఫ్ అలీ గారు అయితే ఇంకా పీక్స్. అది ఆయననే మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ఇంకా ఆయన డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు. యూత్ కి ఇంకా పీక్స్ ఎవరికి తెలియదు. హైప్ కావాలో పీక్స్ పిక్చర్ లేకపోతే ఇది కొత్త రికార్డ్ అయితే ఇది పాట ఒకటే వస్తాం. ట్విస్ట్ బాగుంది. ప్రతి ఫైట్ హైలైట్ భయ్యా. సినిమాటోగ్రఫీ మస్తు బాగుంది. సినిమా డైరెక్షన్ మస్తు ఉంది. తగ్గేదే లేదు. డైరెక్షన్ అల్టిమేట్. దాంట్లో 1 మార్క్ కూడా మీరు డౌన్ పడక్కర్లేదు. రెగ్యులర్ స్టోరీ ఏం కాదు, ట్విస్ట్ ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను, ఎవరైనా బోరు లేదు ల్యాగు అనిపిస్తే నేను పక్కన కూర్చున్న మళ్ళీ 11:30 షోకి వస్తాను. ఓకే, నాకు చెప్పొచ్చు. ఎవరైనా ప్లాఫ్ అన్నా లేదన్నా ఎవరైనా ల్యాగ్ అన్నా, నేను ఆల్రెడీ 1 o'clock షో కంప్లీట్ చేశాను, 4:30 షో కంప్లీట్ చేశాను, మళ్ళీ 11:30 షోకి వెళ్తాను. 1 minute ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. అది ఏదో హైప్ కోసం చెప్పట్లేదు, 1 minute ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. అది డెఫినెట్గా తగ్గింది. బట్ మీరు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఇంకొక 1 hour ఉన్నా చూస్తారు.
ఇంకా అక్కడ జాన్వీ కపూర్ గారు క్యారెక్టర్ తగ్గించాలి కదా మరి కథకు తగ్గట్టుగా. డ్యాన్స్ సూపర్. ఇంకా మీరు కొత్తగా యాక్టింగ్ గురించి ఫైట్స్ గురించి అస్సలు చెప్పక్కర్లేదు. యాక్టింగ్ అనేది భారతదేశంలో ఉన్న ఏకైక ఆస్కార్ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు. అంటే వేరే హీరోలతో కంపేర్ చేయొచ్చు అనే పాయింట్ లేదు. మనం డ్యాన్స్ చేస్తాము, డ్యాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. కలెక్షన్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు. బట్ ఆల్ ఇన్ వన్ మనకు అన్ని సబ్జెక్టులో మార్కులు వస్తేనే స్టేట్ ఫస్ట్ వస్తుంది. అలాంటి యాక్టరే ఎన్టీఆర్ గారు. ఫ్యాన్స్ ఎవరైనా ఉండే హర్ట్ అయితే నాకు లేదు. బట్ ఐ కెన్ సే యావరేజ్ సినిమా. కొన్ని ఎలివేషన్స్ అవి బాగున్నాయి. స్టోరీ నాట్ దట్ మచ్ అనిపించింది. ఇద్దరు ఎన్టీఆర్స్ బాగానే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్కి స్పేస్ తక్కువ ఉంది. అండ్ బీజిఎం ఐ కెన్ సే యావరేజ్. సినిమా ఓవరాల్గా వీ కెనాట్ సే లైక్ బిలో యావరేజ్ అనకూడదు, యావరేజ్. అండ్ ల్యాగ్ అన్నారు, ల్యాగ్ ఏం లేదు. కొన్ని ఎలివేషన్స్ అవి బాగున్నాయి. కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కొట్టాల చివరి మళ్ళీ బెస్ట్ ఉంటుందేమో, స్టోరీ సూపర్ ఉంటుందేమో అని చెప్పి. కంబ్యాక్ అనొచ్చు. బట్ ప్రీవియస్గా అంటే బిఫోర్ ఆచార్య ఉన్నంత పొట్టు అయితే ఈ మూవీలో లేదనిపించింది. ఇది ఆచార్యతో కంపేర్ చేస్తే చాలా ఫార్ బెటర్ ఇది. యా అంటే యావరేజ్ అని అంటొచ్చు. అంటే ఇప్పుడు ఒకటే లైన్లోనున్న ట్విస్ట్లు కానీ అంతేమీ అనిపించలేదు నాకు. అండ్ స్టోరీలో కూడా బలం ఎక్కువ లేదనిపించింది అన్నమాట అది. యా రెగ్యులర్ స్టోరీ కాదు. అంటే ఇప్పుడు కంబ్యాక్ వచ్చేటప్పుడు ఇంకా బెటర్ స్టోరీ, ఇంకా లైక్ ఎలివేషన్స్ అనే కాదు, ఇంకా డైలాగ్స్ అని కానీ లేకపోతే ఆ యొక్క స్క్రీన్ ప్లే కానీ ఇంకా బాగుంటే బెస్ట్ అని నాకు అనిపించింది. అందుకే సో ఐ కెన్ సే యావరేజ్. యా చాలా తక్కువ అండి. స్క్రీన్ స్పేస్ అస్సలు లేదు. చాలా సెకండ్ హాఫ్లో వచ్చింది, చాలా తక్కువలో ఉంది. యా ఇప్పుడు అంటే లైక్ ఏమంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా, ఐ థింక్ నాకు అది ఉంది. సో నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. డ్యూయల్ రోల్ అయితే ఫస్ట్ రోల్ అండి. మెయిన్ దేవరా రోలే నచ్చింది. దేవరా ఒకటి, వరా ఉంటుంది. వరా కంటే నాకు దేవరా నచ్చింది. యా కనిపించింది. దేవరా రోల్ బాగుంది. యా హైలైట్స్ అంటే లైక్ ఫైట్స్ చాలా బాగున్నాయండి. ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా యాక్టింగ్ బాగుంది.